నకిలీ మద్యం కేసులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు ఇవాళ విచారించే అవకాశం. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ. వెంకటేష్ నాయుడు ఫోన్పై ఫోకస్. ఇవాళ అన్లాక్ చేయనున్న సిట్ అధికారులు. ప్రధాని సభకు భారీ జన సమీకరణ. సీమ అభివృద్ధికి మోదీని కోరతాం. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వ్యాఖ్యలు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్. ఇవాళ ఢిల్లీలో ఒప్పందం. ఆసియాలోనే అతిపెద్ద డేటా హబ్గా వైజాగ్. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు స్టే నిలిపివేయాలంటూ అభ్యర్థన. కాళేశ్వరం వ్యవహారంలో కీలక నిర్ణయం. ఇంజనీర్ల ఆస్తుల అటాచ్. ఆమోదం తెలిపిన విజిలెన్స్ కమిషన్. జూబ్లీహిల్స్లో భారీగా నగదు పట్టివేత. 25 లక్షలు సీజ్ చేసిన ఎస్ఎస్టీ టీం. మైత్రివనం దగ్గర కారులో స్వాధీనం. సమ్మె దిశగా ఏపీ విద్యుత్ ఉద్యోగులు. హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్. రేపటి నుంచి పోరుబాట. ఆగని ఇసుక దందా. మహబూబాబాద్ జిల్లాలో అక్రమ రవాణా. వాగులో బోల్తా పడ్డ ట్రాక్టర్. తమ ఉద్యోగాలు తమకే కావాలి. చింతూరులో ఆదివాసీల ఆందోళన. ఎన్నికల హామీ నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం. విశాఖలో డ్రగ్ కంట్రోల్ దాడులు. భారీగా నిషేధిత కాఫ్ సిరప్ స్వాధీనం. తయారీదారుడిపై కేసు నమోదు. నాగార్జున సాగర్కి భారీ వరద. 4 గేట్ల ద్వారా నీటి విడుదల. 56,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణకు ఎల్లో అలర్ట్. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. మార్చురీలోనే పూరన్ డెడ్ బాడీ. డీజీపీని సెలవులో పంపించిన ప్రభుత్వం. అరెస్ట్ చేయాలంటున్న ఐపీఎస్ కుటుంబం. వెస్టిండీస్తో రెండో టెస్ట్ విజయానికి 58 పరుగుల దూరంలో భారత్. ఇవాళ భారత విజయం లాంఛనమే.